ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇంత చిన్న వీడియో క్లిప్ పారంగా ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి. ఇందులో పురాతన కాలం నుంచి అంటే ఒక 10,000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మాస్ హిస్టీరియా మాదిరి మనకంతా మత్తు మందు జల్లినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చి మీరంతా బుద్ధి లేని వాళ్ళు, మీరు మాట్లాడకూడదు, మీరు ఆలోచించకూడదు, మేము చెప్పిందే వినాలా, మేమే గొప్పలమే, మేమే మాట్లాడాలా, మీరు మాట్లాడకూడదు అని చెప్పి మన మైండ్స్ని అన్నిటి కండిషన్ చేసి మాస్ హిస్టీరియా లాగా అన్నమాట. మన వాళ్ళ మాటలకి మన తల ఊపేలాగా చేశారండి. అది కేవలం ఒక మెయిన్ కారణం అంటే ఏంటది చదువు. మనకి చదువు చెప్పేవాళ్ళు కాదు. స్కూల్లో అంటే ఆ కాలంలో వచ్చి ఆ సెక్షన్కి సంబంధించిన ఒకరో ఇద్దరో పర్ణశాలలాగా కుటీరాల్లాగా పెట్టుకొని స్కూల్లో ఏదో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ సెక్షన్ పీపుల్కి, లేకపోతే రాజులు మహారాజులు వాళ్ళ కొడుకులకి అట్లా చెప్పేవాళ్ళు విద్య, మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. రాజులు బిడ్డలకి చెప్తే ఏంటంటే వాళ్ళకి మాన్యాలు వస్తాయి, ధనాలు వస్తాయి, రత్నాలు వైద్యాలు అటువంటి అంటే రిచెస్ రాజు నుంచి పొందుతుంది. కాబట్టి సుఖంగా కూర్చున్న దగ్గర ఒళ్ళు కదలకుండా జీవనం చేసేదానికి, మిగతా వాళ్ళకి ఉద్యోగం చెప్పేవాళ్ళు కాదు, స్కూల్కి పోయేదానికి అనుమతించేవాళ్ళు కాదు. మీరంతా చదవకూడదు, మీకంత బుద్ధి లేదు, మేమే బుద్ధి ఉండేవాళ్ళమే, మేమే చదవాలా, మేమే బ్రహ్మదేవుడు ముఖాన్ని నుంచో విష్ణుదేవుడు నోటి నుంచో పుట్టాము, మిగతా వాళ్ళందరూ కాదు, మేమే గొప్ప, మేమే గ్రేట్ అని వాళ్ళే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేవాళ్ళు. అందుకని మిగతా వాళ్ళు మాట్లాడకూడదు. మనం చదువుకుంటే ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తే ఎదురు మాట్లాడతారు కదా, అందుకని మాట్లాడకూడదని మనల్ని కండిషన్ చేసి మైండ్స్ని వాళ్ళు చెప్పింది వినేటట్టుగా చేసేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే జరుగుతుంటుందండి. చూడండి, ఈ వీడియో చూడండి మీరు ఒక నిమిషం. అత్యవసరమైతేనే పని చేస్తూ, అంతేకాదు అత్యవసరమైతేనే ఆలోచించడం కూడా నేర్పాలి. మనస్సుకి అనవసరంగా ఆలోచించద్దు. ఆలోచనలు వస్తూ ఉంటే ఇప్పుడు ఆలోచిస్తే మా ఎదురు మాట్లాడతారు కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఎందుకు ఆలోచిస్తున్నాం మనం, రాని చూసుకుందాం. అదండి.